పిసినారి కథ. ఒకప్పుడు ఒక చిన్న ఊరిలో సుబ్బయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. అతను చాలా పిసినారి, అంటే చాలా దాచుకునే, ఎప్పుడూ డబ్బు ఖర్చు పెట్టడానికి ఇష్టపడని మనిషి. సుబ్బయ్యకు పెద్ద ఇల్లు, మంచి పొలం, బంగారం, వెండి అన్నీ ఉన్నా, తినడానికి కూడా సరిపడా ఖర్చు పెట్టేవాడు కాదు. రోజూ కడుపు నిండా తినకుండా, పాత బట్టలతో తిరిగేవాడు. ఊరివాళ్ళు, సుబ్బయ్యకు అంతా ఉంది కానీ సంతోషం లేదు, అని మాట్లాడుకునేవారు. కాని సుబ్బయ్యకు వాటి మీద ఏ శ్రద్ధా ఉండేది కాదు. అతనికి ఒక్క ధ్యాస, డబ్బు దాచుకోవాలి. ఒకరోజు సుబ్బయ్య తన బంగారం మొత్తాన్ని తీసుకొని, దాన్ని దొంగలు దొంగిలించకుండా రాత్రి చీకట్లో పొలంలో ఒక చెట్టు కింద పాతిపెట్టాడు. ప్రతిరోజు ఉదయం, ఎవరికీ కనిపించకుండా వెళ్లి ఆ చెట్టు దగ్గరికి వెళ్లి తన బంగారం ఉన్నా లేదా అని చూసి వస్తాడు. ఇలా రోజూ వెళ్లడం వల్ల ఆ విషయానికి గ్రామంలోని ఒక దొంగకి తెలిసిపోయింది. ఒక రాత్రి దొంగ అక్కడికి వెళ్లి, సుబ్బయ్య పాతిపెట్టిన బంగారం మొత్తం తీసుకొని పారిపోయాడు. తరువాత రోజు సుబ్బయ్య వచ్చి చూశాడు, గుంటలో బంగారం లేదు. అతడు రోడ్డుమీద కూర్చొని ఏడవడం మొదలుపెట్టాడు. అయ్యో నా బంగారం, నా సంపాదన అంతా పోయింది, అని విలపించాడు. అప్పుడు అక్కడినుంచి ఒక పండితుడు వెళ్తూ ఆ మాటలు విని ఆగాడు. ఏమైంది సుబ్బయ్యా? అని అడిగాడు. సుబ్బయ్య తన దుఃఖకథ చెప్పాడు. పండితుడు కాసేపు ఆలోచించి నవ్వుతూ అన్నాడు. సుబ్బయ్యా, నువ్వు ఆ బంగారాన్ని వాడావా? దానితో ఎవరికి సాయం చేశావా? కనీసం నీకు మంచి భోజనం చేసిన రోజైనా ఉందా? సుబ్బయ్య తల వంచి, లేదండి, దానిని నేను దాచుకున్నా, వాడలేదు అన్నాడు. అప్పుడు పండితుడు మృదువుగా అన్నాడు. అయితే నువ్వు ఆ బంగారమున్నా లేకున్నా తేడా ఏముంది? నీ దగ్గర బంగారం ఉందని నీకు సంతోషం లేదు. ఇప్పుడా బంగారం లేనందుకు దుఃఖం మాత్రం ఎక్కువ. అది విన్న సుబ్బయ్య కొంత సిగ్గుపడ్డాడు. తాను ఎంత పిసినారిగా ఉండి జీవితాన్ని వృధా చేసుకున్నానో అర్థం అయింది. అప్పటి నుండి మారి, కొంచెం ఖర్చు పెట్టి ఇతరులకు సాయం చేయడం మొదలుపెట్టాడు. ఊరిలో అందరూ అతనిని గౌరవంగా చూడడం ప్రారంభించారు. ఈ కథ చెబుతున్న బోధ: పిసినారి మనిషి ఎప్పుడూ సంతోషంగా ఉండడు.